అరుణాచలం లేదా అన్నామలై అనే ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ. ఎర్రని కొండ లేదా ఉష్ణోగ్రత ఎక్కువగా గల కొండ అని అర్థము. ఇంకో విధముగా ఆ అనగా పాపము, రుణ అనగా హరించున్నది, అచలము అనగా కొండ అంటే సమస్త పాపాలను హరించే కొండ అని అర్థము. తమిళములో ఈ ప్రాంతాన్ని తిరువన్నామలై అంటారు. తిరు అనగా పూజించదగిన, అన్నామలై అనగా అతి పెద్ద కొండ అంటే పూజించదగిన కొండ అని అర్థము. వాయువుకి ప్రతీకగా శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర ఆలయము, అగ్నికి ప్రతీకగా తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరాలయాలు కలవు. కాశీ, చిదంబరం, తిరువారూర్ల కంటే అత్యంత శక్తివంతమైన క్షేత్రము అరుణాచల క్షేత్రమని భక్తుల యొక్క నమ్మకము. ఇక్కడ గల స్వామిని స్మరిస్తేనే మోక్షం సిద్ధిస్తుందని గ్రంథాల్లో చెప్పబడింది. ఈ దేవాలయంలోని ప్రధాన దేవుడు అరుణాచలేశ్వర స్వామి. స్థానికులు అన్నామలయ్యర్ స్వామి అని కూడా పిలుస్తారు. పురాణాలలో, వేదాలలో కొనియాడబడిన క్షేత్రము అరుణాచల క్షేత్రము. ఈ అరుణాచల క్షేత్రము శివుని ఆజ్ఞతో విశ్వకర్మచే నిర్మించబడినదని, ఈ ఆలయము చుట్టూ అరుణమనే పట్టణము ఏర్పడినదని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయములో జరిగే పూజా విధానాన్ని గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో ఒక భాగమైన అరుణాచల మహత్యంలో చెప్పబడింది. ఈ అరుణాచల కొండే శివ పరమాత్ముడని పురాణాలు తెలుపుతుండడం వలన ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఈ దేవాలయములో గల శివలింగం తేజోలింగము కనుక అగ్నిక్షేత్రమని పిలుస్తారు. ఈ ఆలయ స్థల పురాణము గురించి పురాణాలలో 2 కథలుగా తెలియపరచబడింది. పార్వతీ పరమేశ్వరులు కైలాసములోని ఉద్యానవనములో ఏకాంత సేవలో ఉన్నప్పుడు పార్వతీమాత తన్మయుత్తముతో శివ పరమాత్ముని యొక్క 2 కన్నులను తన చేతులతో ఒక్క క్షణం మూసివేసింది. విశ్వానికే వెలుతురునిచ్చే ఆ పరమాత్ముని యొక్క చూపు ఒక క్షణం మూసుకోవడంతో అది కొన్ని సంవత్సరాల వెలుతురును విశ్వానికి లేకుండా చేసింది. తను చేసిన తప్పును తెలుసుకున్న పార్వతీమాత దేవతలు ఋషులతో కలిసి శివుని కటాక్షము కోసం కఠోర తపస్సు చేయగా శివ పరమాత్ముడు అనుగ్రహించి విశ్వానికి వెలుతురు ఇవ్వడానికి అరుణాచల కొండపైన అగ్నిలాగా ప్రజ్వరిల్లారు. విశ్వానికి వెలుతురునిచ్చిన తర్వాత శివ పరమాత్ముడు పార్వతీమాతతో ఏకమై అర్ధనారీశ్వరుడుగా ఈ అన్నామలై కొండపైన కొలువై ఉన్నారు.
ఈ అరుణాచల ప్రాంతానికి సంబంధించిన మూల కథ కూర్మ పురాణము, వాయు పురాణము మరియు శివ పురాణాల్లో పేర్కొనబడినది. ఈ విశాల సృష్టికి కర్త ఎవరని బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు పోటీ పడుతుండగా మహాశివుడు అగ్నిలింగం రూపంలో మహాజ్వాలగా మారి పెరగడం ప్రారంభించారు. ఆ అగ్నిలింగం ఆది అంతము కనుక్కున్న వాళ్ళే సృష్టికర్తలని శివపరమాత్ముడు పేర్కొనగా, బ్రహ్మ హంస రూపములో లింగము యొక్క చివరి భాగాన్ని కనుక్కోవడానికి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళగా, మహావిష్ణువు లింగం మొదలు భాగాన్ని కనుక్కోవడానికి వరాహ రూపాన్ని ధరించి భూమిని త్రవ్వుకుంటూ భూ అంతర్భాగానికి వెళ్ళారు. ఈ దృశ్యాన్నే లింగోద్భవం అంటారు. ఈ లింగోద్భవ శిల్పం అనేక శివాలయాల గర్భగుడి పశ్చిమ గోడలో ఉంటుంది. బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు ఎంత వెతికినా మహాలింగం యొక్క ఆదిని అంతాన్ని తెలుసుకోలేక వెనుతిరిగారు. విష్ణువు మహాశివుని ఎదుట తను ఆ అగ్నిలింగం యొక్క ఆదిని తెలుసుకోలేకపోయానని తన ఓటమిని అంగీకరించారు. బ్రహ్మ మాత్రము శివలింగము యొక్క తేజస్సు పైభాగాన్ని చూశానని దానికి సాక్షిగా మొగలి పువ్వును గోవును తీసుకువచ్చి అబద్ధపు సాక్ష్యం ఇప్పించారు. మహాశివుడు మొగలి పువ్వుని బ్రహ్మ మహాలింగం యొక్క చివరి భాగాన్ని చూశారని అడగ్గా అవునని చెప్పింది. శివుడు గోమాతను అడగగా తలతో బ్రహ్మ మహాలింగం యొక్క చివరి భాగాన్ని చూశారని ఊపుతూ తోకతో చూడలేదని ఊపింది. దానితో శివుడు కోపోగ్రస్తుడై అబద్ధము చెప్పిన బ్రహ్మకు భూలోకములో దేవాలయం ఉండదని, మొగలి పువ్వు పూజకు పనికిరాదని, గోమాత తలభాగాన్ని కాక తోక భాగాన్నే భక్తులు పూజిస్తారని శపించారు. పంచభూత స్వరూపుడైన శివుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నారనడానికి ఈ లింగోద్భవమే నిదర్శనము. బ్రహ్మ విష్ణువుల యొక్క కోరిక మేరకు శివుడు ఈ అరుణాచల ప్రాంతములో అగ్నిలింగముగా తేజోమయముతో వెలిశారు. క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన ప్రముఖ నాయనార్ సాధువులు సంబందర్ మరియు అప్పర్లు ఈ ఆలయం గురించి తమ కవితలతో తేవారములో రాశారు. ప్రముఖ తమిళ రచయిత సెక్కిజర్ తన పెరియ పురాణములో అప్పర్ మరియు సంబందరులు అరుణాచలేశ్వరుని ఆరాధించిన ప్రముఖ కవులని పేర్కొన్నారు. చోళ రాజులు ఈ ప్రాంతాన్ని సుమారు 4 శతాబ్దాలకు పైగా పరిపాలించారు. హొయసాల రాజులకు కొంతకాలం పాటు తిరువన్నామలై రాజధానిగా ఉండింది. విజయనగర రాజ్యానికి చెందిన అన్ని రాజవంశస్థులు అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధించారు. ఈ ఆలయ ప్రధాన రాజగోపురాన్ని 1000 స్తంభాల మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో తిరువన్నామలై పట్టణము మరియు అరుణాచలేశ్వర ఆలయము కర్ణాటక నవాబుల వశమైంది. కర్ణాటక నవాబుల తర్వాత ఫ్రెంచి వారు కొంతకాలం, బ్రిటిష్ వారు ఎక్కువ కాలం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అరుణాచలేశ్వరాలయం అరుణాచల కొండకు తూర్పు వైపున 25 ఎకరాల విస్తీర్ణముతో నిర్మించబడి ఉంది. ఈ ఆలయానికి 4 దిక్కులలో 4 అతి ఎత్తైన గోపురాలు కలవు. ఆలయము లోపలి భాగాన బల్లాల మహారాజు గోపురం మరియు కిలి గోపురం అనే ప్రత్యేక గోపురాలు కలవు. అరుణాచలేశ్వర ఆలయానికి 5 ఆవరణాలు కలవు. మొదటి ప్రాకారములో గర్భగుడిలోని అరుణాచలేశ్వరుడు కలరు. ఈ గర్భగుడి లోపలి భాగాన అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉంది. గర్భగుడి చుట్టూ సోమస్కందర్, దుర్గామాత, చంద్రకాళేశ్వర్, గజలక్ష్మి, దక్షిణామూర్తి, భైరవేశ్వరుడు, నటరాజస్వామి మరియు లింగోద్భవ విగ్రహాలు కలవు. రెండో ఆవరణములో ఉన్నమలై అమ్మన్ పుణ్యక్షేత్రము కలదు. ఈ ఆలయం వెలుపల అతిపెద్ద ఏకశిల వినాయక విగ్రహము కలదు. మూడవ ఆవరణములో 16 స్తంభాల మండపము, విజయనగర రాజులు నిర్మించిన కళ్యాణ మండపము, కాళహస్తీశ్వర మందిరాలు కలవు. మూడో ఆవరణములో ఒక చోట గీయబడిన వృత్తములో నిలబడితే దేవాలయములోని 9 గోపురాలు కనపడతాయి. ఇది ఒక అద్భుతము. 4వ ఆవరణములో బ్రహ్మతీర్థమని పిలువబడే ఆలయ కోనేరు, నంది విగ్రహాలు కలవు.
నాలుగవ ఆవరణానికి తూర్పున గల రాజగోపురాన్ని బల్లాల రాజగోపురం అని, పశ్చిమాన గల రాజగోపురాన్ని చిలక రాజగోపురం లేదా కిలి రాజగోపురం అని పిలుస్తారు. ఐదవ ప్రాకారములో 4 దిక్కులలో 4 అతి ఎత్తైన రాజగోపురాలు కలవు. ఈ 4 రాజగోపురాలలో తూర్పు రాజగోపురం అతి ఎత్తైనది. సుమారు 217 అడుగుల ఎత్తును 11 అంతస్తులను కలిగి ఉన్నది. ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. పశ్చిమ గోపురాన్ని పేయి గోపురం అని పిలుస్తారు. పేయి అంటే దెయ్యముని అర్థము. ఒకప్పుడు ఈ గోపురానికి అటువైపున సాగుభూమి లేకుండా అటవీ ప్రాంతం ఉండడంతో ఆ గోపురాన్ని పేయి గోపురం అని పిలిచేవారు. ఉత్తర గోపురాన్ని అమ్మని గోపురం అని పిలుస్తారు. పరమశివుని యొక్క పరమ భక్తురాలు అమ్మన్. ఈమె ఒక యోగినిగా మారి భిక్షాటన చేసి ఆ వచ్చిన ధనముతో కట్టిన గోపురమే ఈ ఉత్తర గోపురము. ఈ అమ్మనకు ప్రత్యేక మందిరము దేవాలయములో కలదు. దక్షిణం వైపున గల రాజగోపురాన్ని తిరుమంజన గోపురం అని పిలుస్తారు. తిరుమంజన అంటే ఒక దేవతను స్నానం చేయడానికి ఉపయోగించే పవిత్ర జలం అని అర్థము. ఈ ద్వారము ద్వారా ప్రతిరోజు పవిత్ర జలాన్ని తీసుకువచ్చి ధ్వజస్తంభం ముందు పోస్తారు. ఈ 5వ ప్రాకారం లోపలి భాగానే విజయనగర రాజుల కాలం నాటి 1000 స్తంభాల మండపం, సుబ్రహ్మణ్యం స్వామి, వినాయక స్వామి యొక్క మందిరాలు, అతి పెద్ద నంది విగ్రహం, అతి పెద్ద శివగంగ కోనేరు కలవు. ఈ శివగంగ కోనేరు పక్కనే పాతాళలింగం కలదు. ఈ పాతాళలింగం వద్ద రమణ మహర్షి కొంతకాలం తపస్సు చేశారని పేర్కొంటారు. తిరువన్నామలై ప్రాంతము అనేక మంది సాధువులు, ఆధ్యాత్మిక వాదులు నివాసమున్న ప్రాంతము. వీరి చేత నెలకొల్పబడిన అనేక ప్రశాంత ఆశ్రమాలు, వారి సమాధులు ఇక్కడ కలవు. వివిధ దేశాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి ఈ ఆశ్రమాలనే ఆధ్యాత్మిక నివాసాలుగా చేసుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ ఆలయ వెనుక వైపున గల అరుణాచల కొండపైన టన్నుల కొద్ది నెయ్యి గల ఒక జ్యోతిని వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి ఉత్సవ రోజుల్లో ఆ కొండ చుట్టూ లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ప్రతి పౌర్ణమికి కొన్ని వేల మంది, ప్రతిరోజు కొన్ని వందల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వలన పాప విముక్తి కలిగి పునర్జన్మ లేకుండా పోతుందని భక్తుల యొక్క నమ్మకము. ఈ అరుణాచల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గ మధ్యమంలో వచ్చే అష్టలింగాలు, వివిధ పుణ్యక్షేత్రాలు వంటి విశేషాలను గురించి తరువాత వీడియోలో చూద్దాము. తిరువన్నామలై రావడానికి తిరుపతి, బెంగళూరు, తమిళనాడులోని అన్ని ప్రముఖ నగరాల నుంచి బస్సు సౌకర్యాలు బాగా ఉన్నాయి. అరుణాచల క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో బస్టాండు, రైల్వే స్టేషన్లు కలవు. ఈ తిరువన్నామలై నగరము అతి పెద్ద నగరము మరియు యాత్రాస్థలము కూడా.
కనుక వసతి సౌకర్యాలు కొదవలేదు. అనేక ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కల్పించే అనేక ఆశ్రమాలు ఇక్కడున్నాయి. ఆంధ్ర వారిచే నడపబడుతున్న శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వసతి భోజన సౌకర్యాలు ఉచితంగా కల్పించబడుతున్నది. ఇటువంటి ప్రాచీన ప్రఖ్యాతిగాంచిన మహిమాన్వితమైనటువంటి అరుణాచల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించడమే కాకుండా ఆ ఆలయ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ